సో ఇంత అద్భుతమైనటువంటి టెంపుల్ని చూపించడం నాకు కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి కొంతమంది ఫారినర్స్ వచ్చారు. మొత్తానికి పాండిచ్చేరిలో మన యాత్రను ముగించుకొని మనం ఇప్పుడు మహాబలిపురం బలేశ్వరం వచ్చాము. సో ఇక్కడి నుంచి ఇక్కడ ఎంతో ప్రాచీనమైనటువంటి పురాతన దేవాలయం ఉంది. సో దాన్ని మనం చూద్దాం ఇప్పుడు వెళ్ళేసి. సో ఇది వచ్చేసి మన పార్కింగ్ ఏరియా అనమాట. మన వెహికల్ని ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ నుంచి ఎలా ఉంటుందంటే రెండు వైపులా, ఇటువైపు వెళ్తే బీచ్కి సంబంధించి ఒక టెంపుల్ వస్తుంది, ఇటువైపు వెళ్తేనేమో ఓల్డ్ చాలా పురాతనమైన టెంపుల్ ఇటుంది, ఇది వస్తుంది. సో మనం రెండింటికి మధ్యలో ఉన్నాము. సో ఫస్ట్ మనం బాగా ఓల్డ్ పురాతనమైన దేవాలయం, సో ఇది చూసొద్దాం ఫస్ట్, ఓకేనా. ఇక్కడ మనం వెళ్తున్న బస్ స్టాప్లోనే ఇక్కడ ఈ చూసారా హ్యాండ్మేడ్, ఇదంతా చేత్తో చెక్కి పెట్టారనమాట. ఇదంతా కూడా రాతి విగ్రహాలు. ఇలా ఇది వచ్చేసి బీచ్కి సంబంధించి ఇవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చినట్టున్నారు. చూడండి బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్. ఇక ఇవి అంటే కొంతమందికి పిచ్చి అనమాట, చచ్చిపోతారు వీటి కోసం. బాగున్నాయి, లేటెస్ట్గా ఉన్నాయి. బనానా లీఫ్ ఓకే, డిఫరెంట్. సో బి ఆల్ బనానా హ్యాండ్మేడ్. ఓకే, హ్యాండ్మేడ్. ఇది మా షాప్లో మధ్య హౌ మచ్ కాస్ట్? ఇది చూడు, ఇది బనానా. హౌ మచ్? ఇది 850. చీప్గా ఉండేది 200 ఉండేది. వెరీ ఎక్స్పెన్సివ్. ఇది 200, ఇది 200, ఇది 200, ఇది 200, ఇది 100 రూపాయలు. ఓకే, ఇది 100, 150. అది వేరే డిఫరెంట్, అది వేరే డిఫరెంట్. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్. సో ఇవన్నీ అట్టిక యొక్క ఆ చెట్టు ఉంటుంది చూసారా, దాంతో తయారు చేశారు. ఇవన్నీ కూడా ఇంకెక్కడా ఉండవంట, ఇది ఈ షాపులో మాత్రమే ఉంటుందంట. సో ఇక్కడ కూడా లేవు అలాంటివి, మ్యాక్సిమం కూడా అక్కడే ఉన్నాయి అవి కూడా నిజంగానే. కాకపోతే 850, 900 వరకు చెప్తున్నారు. సో మన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు కూడా. చూడండి ఎంత బాగుందో, కానీ దీనికి మెయింటెనెన్స్ లేదండి. ఆ లోపలంతా మురిగి నీరు, దీన్ని పట్టించుకునే నాదుడు లేడు, లేక లేనోడు ఏడుస్తుంటే ఉండి ఉన్నోడు ఏడుస్తున్నాడంట. అట్టుంది పరిస్థితి. ఎంత బాగుందండి అసలు ఇది. ఇక్కడ చూడండి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం. రోజు ఈవినింగ్ వాకర్స్ వాకింగ్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా మంచి నీళ్ళు పెట్టి, అంటే దీన్ని కొంచెం శుభ్రపరిచి ఇంకొంచెం కొద్దిగా డెవలప్ చేస్తే ఈ గుడి ఆలయంకి వచ్చే ఆదాయంతో, దేవుడు మాన్యం దాంతో డెవలప్ చేస్తే ఇంకా వాకర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైనా వ్యాపారాన్ని, గుడికి సంబంధించిన వ్యాపారం పెట్టుకొని ఇంకొంచెం డెవలప్ చేసుకొని బాగు చేసుకోవాలి. కానీ ఈ రకంగా పాడు చేసుకుంటా వీటికి ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి గుడుల్ని పాడు చేస్తా ఈ రకంగా ఇది చేస్తున్నారు. నేచర్స్ లవర్లో మేము నేచర్ లవర్ని కాబట్టి నాకు కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి చూసినప్పుడల్లా. మనం ఏం చేయలేము ఇంకా. చూడండి ఇవి కూడా సేమ్, ఇక్కడ కూడా అంత హ్యాండ్మేడే, అంత ఎంత బక్కగా చెక్కారో చూడండి. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చాలా బాగా చెక్కారు. సో అలాగే ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు, బుద్ధుడు విగ్రహాలు ఉన్నాయి, చాలా చాలా రకాల ఐటమ్స్, ఆర్టికల్స్ ఉన్నాయి. బట్ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇవంతా ఆర్డర్స్ మీద ఒకవేళ సప్లై చేయొచ్చేమో. ఇవైతే మరి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి ఎల్లారు హ్యాండ్మేడ్. ஆமாம் சார். எவ்வளோ?
ఇది కవలా with the tortoise. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఓన్లీ Inside, outside. ఓన్లీ వన్ స్టోన్. Only one stone. ఏవేలే 300. ఈ ఒక్క చిన్న ఇది 300 అంటండి. 300 అంటే ఈ కళ నైపుణ్యాన్ని మనం ఒప్పుకోవాలి. ఒక దాని లోపల ఇంకొక దాన్ని చెక్కటం అనేది అద్భుతమైన విషయం. ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి వచ్చేసి మనం వచ్చాము. ఇది మహాబలిపురం. ఇది ఒకప్పుడు ఇది మహాబలిపురం, ఇంకొకటి మామలం. దీనికి 2 పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే ఒకప్పుడు దీన్ని బలిచక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆ రాజు పాలించాడు. సో ఆ రాజు పాలించే టైంలో దీన్ని మహాబలిపురం అని పేరు ఒకటైతే వచ్చింది. ఆ తర్వాత కాలంలో సో గుడికి ఎంట్రన్స్లోకి వచ్చినప్పుడు మనకి గుడి లోపలికి వెళ్ళే ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం మీద 2 వైపులా ఇలా చెక్కారనమాట శిల్పాలతో, అంటే రాతి మీదే చెక్కారు. చూస్తున్నారు కదా. 2వ పల్లవ రాజులు అనేవాళ్ళు వీళ్ళంతా కలిసి చేసి దీన్ని పాలించారు. అందుకని దీనికి ఇంత ప్రసిద్ధి చెందిన పేరుగా ఉండేది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇదంతా చెప్పాలి అంటే మనం వీడియో తీయాలి. ఫస్ట్ మనం ఈ వీడియో తీద్దామంటే మనకి అడుగున అడ్డంకులే పడుతున్నాయి. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, తీయనియట్లేదు. ఫొటోస్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అంటున్నారు. కాబట్టి మనం కుదిరిన వరకు ఎంత వరకు కుదిరితే అంతవరకు మనం దీన్ని సీక్రెట్గా తీసుకొని వెళ్దాము. కుదిరితే మీకు వాయిస్ ఓవర్ నేను వెనకాల తర్వాత ఇస్తాను. సో ఇది వచ్చేసి గుడికి వెనక భాగం అండి. మనము గుడికి ఇందాక ఆపోజిట్ డైరెక్షన్లో అటు చూసాము. సో ఇప్పుడు అటు నుంచి మళ్ళీ మనం వెనక్కి వచ్చాము. సో అసలు కథ అంతా వెనకే ఉంది. చూడండి, ఇది വെനക്കാല అసలు భాగం. ఇక్కడ ஆல்ரெடி விளையாடும் போது அட்டம் மழை விடாம பெய்யுது. 7 நாள் தொடர்ச்சியான மழை பெய்யும் போது மக்கள்லாம் வருத்தப்பட்டு முறையிடுறாங்க. ఇక్కడ దానికి సంబంధించి ఆయనకి బాగా తెలుసు. సో ఆయన దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే మనం బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఈయన ఇక్కడ గేదె పాలు అయితే పిండుతున్నట్టుగా ఉంది. సో ఇక్కడ కృష్ణుడు, బలరాముడు, ఇట్లా చాలామందికి సంబంధించిన హిస్టరీ ఉంది. ఇది మనకి పూర్తిగా దీని గురించి వివరించి చెప్పేవాళ్ళు అయితే ఎవరూ లేరు. సో మనకు తెలిసిన కొంత మేరకు మాత్రం మనం దీన్ని తీయగలుగుతున్నాం, క్యాప్చర్ చేయగలుగుతున్నాను. సో కుదిరితే మనకి ఇక్కడ ఎవరైనా తెలుగు తెలిసి చెప్పగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనం ఇక అక్కడి నుంచి ఇలా మనం వస్తే ఇక్కడ చూడండి, కొండని చాలా అద్భుతంగా చెక్కారు ఇక్కడ. సో ఇదంతా చాలా హిస్టారికల్ ప్లేసు. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది, చిన్నది కాదు. ఇది చూడాల్సిన ప్లేసు. ఇది చాలా పెద్ద వీడియో వస్తుంది అనుకుంటున్నా నేను. మ్యాక్సిమం వస్తే తప్పకుండా దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ఇలాంటి వీడియోని మళ్ళీ మీరు చూడలేరు కూడా. ఫస్ట్ చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఇలా కొండని చెక్కి వాళ్ళు అప్పట్లో మరి దీన్ని దేనికి ఏర్పాటు చేసుకున్నారనేది మనకైతే తెలీదు. చాలా చక్కగా కొండని తొలగిస్తూ దానికి ఇట్లా చేసుకుంటూ
మరి ఇక్కడ ఏదన్నా వాళ్ళు సమ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవటం ఇలాంటిది ఏదన్నా జరిగి ఉండాలి అని అనుకుంటున్నాను. అయితే ఇది ఒకప్పటి కోనేరు, మరి ఇప్పుడు దీన్ని ఇలా శిథిలావస్థకి తీసుకొచ్చారు. ఒకవేళ దీన్ని ఏమన్నా మళ్ళీ రీమోడిఫై చేసే అవకాశం ఉంటే చేస్తారు. మనం ఇప్పుడు అటుపక్కకి వెళ్దాము. సో ఇదిగోండి, దీనిని అంతా కూడా చరిత్రల ఆధారం ప్రకారం చూసుకున్నట్లయితే 6వ శతాబ్దం 7వ శతాబ్దం టైంలో దీన్ని నిర్మించారని చాలామంది చెప్పుకుంటూ వస్తారు. సో ఇది హిస్టారికల్ ప్లేసే, కానీ దీనిని మొదటి నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ అనే ఈ రాజులు ఎవరైతే ఉన్నారో దీనిని పాలించేటప్పుడు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మరి వాళ్ళు ఇలా నిర్మించడం జరిగింది. ఇదే కాదు, ఈ ప్రాంతం మొత్తం కూడా మనం ఎటు చూసినా కానీ ఏదో ఒక అద్భుతమైన దృశ్యాలు మాత్రం కంపల్సరీగా మనం ఇక్కడ చూడగలుగుతాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ఒక కొండ ప్రాంతంలో నిర్మించటం అనేది చాలా అద్భుతం. మన గాచారం గాడిమరేతో కుదా కేకరే అని మన దరిద్రం ఎలా ఉందంటే టైమింగ్స్ అయిపోయినాయి అంట, వాడు క్లోజ్ చేశాడు. వాడు తలుపు తీరా బాబు ఒక 5 నిమిషాలన్నా పోయి అలా వీడియో తీసుకొని వస్తానంటే వాడు తీయట్లేదు. సరే, ఎనీవేస్ వచ్చిన దానికి వచ్చిన పాపానికి ఏం చేస్తాము, మనం తప్పదు కాబట్టి ఇదిగోండి చూడండి, ఈ స్టోన్ చూడండి ఎలా నిలబడిపోయిందో పూర్తిగా. అద్భుతం కదా, అంత పెద్ద స్టోన్ని అంత బ్యాలెన్స్డ్గా ఆ టైంలో వాళ్ళు దాన్ని ఎలా నిలబెట్టగలిగారు అనేది చాలా అద్భుతమైన విషయం. సో ఇందాక అన్నాం కదా, రాజుల సొమ్ము రాళ్ళపాలని, ఇలా ఎంతోమంది రాజులు మన సంపదని మొత్తాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా మరి బ్రిటిష్ వాళ్ళకే అందకూడదని చెప్పేసి ఎంతో టెక్నాలజీలు, అంటే ఆ టైంలో ఏమీ లేకపోయినా కానీ తనకున్న జ్ఞానంతో తను ఎలా దాచిపెట్టాడనేది దేన్నైనా కానీ ఇదిగో ఇలాంటి కొన్ని దృశ్యాలను చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ కాలంలో రాజులు మరి ఆ తెలివితేటలు ఇప్పుడున్న ఈ నాగరికతలో, అప్పుడున్న నాగరికతలో జనానికి ఉన్న తెలివితేటలు ఇప్పుడున్న జనానికి లేవు అనటం అసలు అంటానికి ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదన్నమాట. సో ప్రజెంట్ అయితే మరి మనకి ఇక టైం అయితే అయిపోయింది, మనం కూడా ఇక వెళ్ళిపోవాలి కాబట్టి మనమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మనకైతే బాగా లేట్ అయిపోయి అనవసరంగా టైం వేస్ట్ అయింది. నేను ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నాను, దీనికి ఇంకా పైకి వెళ్తే చాలా ఉంది. దీన్ని ఒక రోజు అంతా తిరిగి చూసుకున్నా కానీ మనకి సరిపోనంత టైం ఒక రోజులో చూపించే అంత అయితే కాదు. ఇది చాలా అద్భుతమైన ప్లేస్ నిజంగా చెప్పాలంటే. మరి ఇలాంటి దాన్ని నేను మీకు చూపించలేకపోవటం నేను చాలా బాధపడుతున్నాను. ఈసారి అవకాశం ఉంటే అచ్చంగా ఈసారి మహాబలిపురం దీనికి సంబంధించి ఒక అచ్చంగా వీడియోనే పూర్తిగా తీయాలని అనుకుంటున్నాను. ఒకవేళ కుదిరితే పూర్తి వీడియోని నేను మీకు అందించగలుగుతాను. சிவன் கொடுத்துருவாங்க. సో చూస్తున్నారు కదా, షోర్ టెంపుల్, జలశయన అనే టెంపుల్ ఇది మనకి
బీచ్లో ఉంటుంది, అంటే సముద్ర మట్టానికి లోపలికి ఉంటుంది ఇది. చూడండి, ఇక్కడ వచ్చేస్తే మీకు సముద్రం ఇక్కడ ఉంది. సో ఇది ఇంకా లోపలికి ఉంది. ఇక్కడ దీన్ని రెండో నరసింహవర్మ రాజు కట్టించాడు దీన్ని. మొదటి నరసింహవర్మ చెప్పాను కదా, అక్కడ మనం ఫస్ట్ చూసిన శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ శిల్పాలని మొదట నరసింహవర్మ కొండని తొలిచి ఆయన అక్కడ శిల్పాలను చెక్కిస్తే, రెండో నరసింహవర్మ రాజు ఎవరైతే ఉన్నారో ఈ రాజు పూర్తిగా ఇది ఏదైతే ఉందో ఈ టెంపుల్ జలసేన అనే ఈ టెంపుల్ని పూర్తిగా గ్రానైట్తో అనమాట, ఫుల్ ఆఫ్ గ్రానైట్తో కట్టించాడు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ యానవాళ్ళని చూస్తారు కదా, ఇదంతా బీచ్కి సంబంధించి అనమాట. బీచ్ వాటర్ రావాలి వాస్తవానికి, కానీ ఇక్కడ చూడండి ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు. చూస్తున్నారు కదా ఇదంతా, సో చూస్తున్నారు కదా, ఇది 7వ శతాబ్దంలో కట్టించారు దీన్ని చూసినట్లయితే పూర్తి స్థాయిలో మొత్తం గ్రానైట్, ఇదంతా గ్రానైట్. ఈ కొండ చుట్టూ కూడా ఈ నంది విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ నంది విగ్రహాలని కొండ చుట్టూ పెట్టారు. అబ్బబ్బబ్బబ్బా, అద్భుతమనే చెప్పాలి నిజంగా. మనకి అవకాశం వస్తుందో రాదా అనుకున్నాను ఇక్కడ దాకా, మొత్తానికైతే రాగలిగాము, చూడగలిగాము. అద్భుతం. ఇలాంటివి దాదాపు 7 టెంపుల్స్ ఉండాల్సింది. ఈ 7 టెంపుల్స్లో ఒక 6 టెంపుల్స్ మాత్రం బీచ్లో అంటే ఈ సముద్రంలో మునిగిపోయినాయి పూర్తిగా. మరి ఈ సునామీ వచ్చినప్పుడు వాటిని గుర్తించడం జరిగింది ఇంకా. సో వాటిని అయితే వెలికి తీయలేని పరిస్థితి, ఎందుకంటే పూర్తి స్థాయిలో అవి నీటి మట్టం అయిపోయినాయి కాబట్టి మనం వాటిని గుర్తించలేము. ఇందులో వెనక భాగం చూస్తే శివలింగం ఉంటుంది. ఇందులో 2 శివాలయాలు ఉంటాయి. సో ఒకటేమో విష్ణుమూర్తి ఇలా పడుకొని ఉన్నట్టు, శయనం అంటారు కదా, పడుకొని ఉండేదాన్ని. సో ఆయన పడుకున్న ఆకారం ఏదైతే ఉందో ఆయన అందులో పడుకున్నట్టు ఆకారంతో ఉంటుంది. ఇంకొకటేమో శివలింగం. సో ఇప్పుడు నేను చూపించింది శివలింగం. ఇంకొక శివలింగం ఉంది, మీకు అది రైట్ సైడ్ ఉంటుంది, నేను దాన్ని కూడా చూపించగలుగుతాను. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనకి అప్పుడున్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని వాడి ఇక్కడ వాతావరణానికి సంబంధించి ఎలా ఉంటుంది పరిస్థితులు అని తెలుసుకోవటానికి ఇక్కడ ఒక నీటి మట్టాన్ని ఏర్పాటు చేశారు. ఆ నీటి మట్టం ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఉంది కదా ఈ నీటి మట్టం. సో ఇది వాతావరణం మారినప్పుడు దాన్ని బట్టి ఈ నీటి మట్టాన్ని ఎంతవరకు వస్తుందో దీన్ని చూసి చెప్తారు ఆ టైంలో. ఈ వాటరు పైకి వస్తుంటే ఇలా ఉంటుంది వాతావరణ పరిస్థితి అని చెప్పడం అనేది జరుగుద్ది. సో ఇంత అద్భుతమైనటువంటి టెంపుల్ని చూపించడం నాకు కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి కొంతమంది ఫారినర్స్ వచ్చారు. సో ఈ ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. చూద్దాం, మనకు కూడా టైం అయిపోయింది. సో దాన్ని బట్టి మనం కూడా ఇక బయలుదేరాలి అని అనుకుంటున్నాను. నాకు తెలిసిన వాటికి నేను మీకు పూర్తిగా చూపించాను అని అనుకుంటున్నాను. 80% చూద్దాం, మిగతాది కూడా అవకాశం ఉంటే. ఓకేనా? ప్రజెంట్ అయితే ఇక మన వాళ్ళంతా వెళ్ళిపోయారు, మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మనం కూడా బయలుదేరి వెళ్ళిపోయి ఇక ఈరోజు నైట్ స్టే అప్ ఛానల్లో పెట్టుకున్నాము. సో వీడియో చూసి నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి కంపల్సరీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని. ఇంకా 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 ముందుకు వెళ్ళేలా చేయండి. అలా చేస్తే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోలు తీయడానికి
నాకు కూడా మంచి మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా, తప్పకుండా మీరు నాకు చేస్తారని ఆశిస్తున్నాను దోస్తులు. ఉంటాను మరి.